ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. జనవరిలో దేశంలో బంగారం దిగుమతులు 40.79% పెరిగి $2.68 బిలియన్ చేరుకున్నాయి. దేశీయ డిమాండ్ పెరగడం వల్ల బంగారం దిగుమతులు పెరిగాయి. ఈ సమాచారం వాణిజ్య మంత్రిత్వ శాఖ డేటా నుంచి అందింది. ఒక సంవత్సరం క్రితం జనవరి 24లో బంగారం దిగుమతులు $1.9 బిలియన్. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ జనవరి కాలంలో బంగారం దిగుమతులు 32% పెరిగి $50 బిలియన్ చేరుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది $37.85 బిలియన్ ఉంది. దిగుమతి పెరుగుదల ఈ విలువైన లోహాన్ని సురక్షితమైన ఆస్తిగా, పెట్టుబడిదారుల బలమైన విశ్వాసాన్ని కూడా సూచిస్తుంది. ప్రపంచ అనిశ్చితుల కారణంగా పెట్టుబడులను వైవిధ్యపరచడానికి బంగారంలో పెట్టుబడి పెట్టడం, బ్యాంకుల నుండి డిమాండ్, కస్టమ్ డ్యూటీ తగ్గింపు ఇతర కారణాలు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఏడాది ఇప్పటి వరకు బంగారం ధర 11% పెరిగి 10 గ్రాములకు $88,200 చేరుకుంది. 2023-24లో భారతదేశ బంగారం దిగుమతులు 30% పెరిగి $45.54 బిలియన్ చేరుకున్నాయి. బంగారం దిగుమతులు దేశ కరెంట్ అకౌంట్లో పై ప్రభావం చూపుతాయి. బంగారం దిగుమతుల్లో స్విట్జర్లాండ్ అతిపెద్ద వనరుగా ఉంది. దీని వాటా దాదాపు 40%. దీని తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దక్షిణాఫ్రికా ఉన్నాయి. దేశం మొత్తం దిగుమతుల్లో ఈ విలువైన లోహం వాటా 5% కంటే ఎక్కువ. బంగారం దిగుమతుల పెరుగుదల జనవరిలో దేశ వాణిజ్య లోటు $23 బిలియన్లకు చేరుకుంది. చైనా తర్వాత భారతదేశం ప్రపంచంలో 2వ అతిపెద్ద బంగార వినియోగ దేశం. ఈ దిగుమతులు ప్రధానంగా ఆభరణాల పరిశ్రమ అవసరాల కోసమే. గత నెలలో రత్నాలు, ఆభరణాలు ఎగుమతుల వార్షిక ప్రాతిపదికన 15.95% పెరిగి దాదాపు $3 బిలియన్ చేరుకున్నాయి. జనవరిలో దేశంలో వెండి దిగుమతులు 82.84% పెరిగి $883.2 మిలియన్ చేరుకున్నాయి.